ప్రేమ, డబ్బు, జ్ఞానం, చదువు దేనికోసమైనా తపన పడుతూ పిచ్చివాడైపోయేవాడికి అది తప్పకుండా దొరుకుతుంది. అందుకోసం మనం కనబరచాల్సిందల్లా ఉడుంపట్టు లాంటి పట్టుదల, సంకల్ప బలం, శ్రమించే తత్వం. ఒకరికి మంచి అనిపించేది మరొకరికి చెడు అనిపిస్తుంది, మరొకరికి పిచ్చితనం అనిపిస్తుంది. ఒక్కటే విషయం చూసే మనిషి దృక్పథాన్ని బట్టి అభిప్రాయం మారుతూ ఉంటుంది. మనిషి కొరకు డబ్బు, డబ్బు కొరకు మనిషి కాదు అని గుర్తుంచుకోండి. ఈ విషయం గుర్తుంచుకుంటే మనం జీవితంలో ఏమి కావాలన్నా సాధించగలం. సాధన లేకుండా విజయాన్ని ఆశించడం ఎడారిలో మంచినీళ్ళ కోసం వెతకడం లాంటిది. 10 ఏళ్ల పాటు పుస్తకం చదవడం కంటే విఘ్నులైన వారితో గంట సేపు ముచ్చడించడం మేలు. ప్రేమ అనేది అమృతం. దాన్ని పంచి ఇస్తే అంతా నీ వాళ్ళు అవుతారు. కాలాన్ని వృధా చేసుకుంటే జీవితంలో వెనకబడతారు. తర్వాత పరిగెత్తిన ప్రయోజనం ఉండదు. డబ్బు అనేది మహావృక్షం లాంటిది. దాని క్రింద వెళ్ళాక మన నీడ మనకు కనపడదు. ఇక మన చుట్టూ ఉన్నవాళ్ళు ఎలా కనపడతారు? డబ్బు దగ్గర ప్రతి ఒక్కరూ స్వార్థపరులే. ఆకలిగొన్న వాడితో న్యాయాన్ని గురించి మాట్లాడకు. ఆకలి తీర్చిన తరువాత అతడి అంతరాత్మతో వ్యవహరించు. మీరు పరిగెత్తడానికి ధైర్యాన్ని కూడగట్టుకుంటే తప్ప మీరు పోటీలో గెలవడం ఎన్నటికీ అసాధ్యం. పక్షులు రెక్కల సహాయంతో ఆకాశంలో ఎగురుతున్నట్లే ఒక వ్యక్తి కూడా చర్య, జ్ఞానం అనే 2 రెక్కలతో విజయాల ఆకాశంలో ఎగరగలడు. శక్తివంతమైన శత్రువు, బలహీన మిత్రుడు ఎల్లప్పుడూ దుఃఖానికి కారణమవుతాడు. వీరి పట్ల జాగ్రత్తగా ఉండాలి. శక్తి లేకపోయినా మానసికంగా ఓడిపోని వ్యక్తిని ప్రపంచంలో ఏ శక్తి ఓడించదు. ఎవరూ తన ప్రస్తుత పరిస్థితిని చూసి కృంగిపోవద్దు. ఎందుకంటే రేపటికి చాలా శక్తి ఉంది. అది సాధారణ బొగ్గు ముక్కను కూడా వజ్రంగా మార్చగలదు. గౌరవం లేని చోట, జీవనోపాధికి అవకాశం లేని చోట, జ్ఞానం లేని చోట, స్నేహితులు, బంధువులు లేని చోట జీవించడం వల్ల ప్రయోజనం ఉండదు. అలాంటి ప్రదేశాన్ని వెంటనే వదిలివేయాలి. తెలివైన వ్యక్తి ఆకలితో అలమటించకూడదు. జ్ఞానం అజ్ఞానాన్ని నాశనం చేస్తుంది. పెద్ద సమస్యలను జ్ఞానంతో మాత్రమే సులభంగా అధిగమించవచ్చు. ఆకలితో ఉండటం ఒక వ్యక్తి ప్రతిష్టకు హాని కలిగించే మేధస్సుపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. మీరు సంతోషంగా ఉండాలంటే, జీవితంలో విజయవంతం కావాలంటే ఎప్పుడూ నిజాలు మాట్లాడండి. తెలివిగా ఖర్చు చేయండి. ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండండి. ఇలా చేసేవారు ప్రశాంతంగా నిద్రపోతారు. ఎన్ని సంక్షోభాలను ఎదుర్కొన్నప్పటికీ తన లక్ష్యం పట్ల స్థిరంగా ఉండే వారిని అదృష్టం వరిస్తుంది. అపరిశుభ్రమైన బట్టలు ధరించేవాడు, పళ్ళు శుభ్రంగా లేనివాడు, ఎక్కువగా తినేవాడు, కటువుగా మాట్లాడేవాడు, సూర్యోదయం తర్వాత మేల్కొనే వ్యక్తి, అతని వ్యక్తిత్వం ఎంత గొప్పదైనా లక్ష్మీదేవి అనుగ్రహానికి దూరం అవుతాడు. మనిషిని చదవడం కన్నా మనసును చదవడం చాలా ముఖ్యం. మనిషితో మాట్లాడినప్పుడు గమనించని ఎన్నో భావాలు మనసులో దాక్కుని ఉంటాయి. భయం ఉన్నోడు అరుస్తాడు, బలం ఉన్నోడు భరిస్తాడు. పొగరు అనేది కళ్ళల్లో ఉండాలి, కానీ ఒంట్లో బాగా బలిసి కాదు. మనం తలపెట్టిన కార్యములో మెచ్చుకునేవారు కొందరు, తప్పులు ఎంచేవారు కొందరు ఉంటారు. మన తెలివితేటలను ఎప్పుడూ మన బ్రతుకు బాగు చేసుకోవడానికి వాడాలి, కానీ ఇతరుల బ్రతుకు నాశనం చేయడానికి వాడకూడదు. డబ్బులో సంతోషాన్ని కొనలేము, కానీ డబ్బు లేకుండా సంతోషం రాదు. అర్థం అవ్వటం కష్టమే అయినా ఇదే నిజం. ఏదైనా ఆపేద్దామని అనిపించినప్పుడు ఒక్కసారి ఎందుకు మొదలు పెట్టావో ఆలోచించు. మనకు బాగా ఇష్టమైన వ్యక్తి మనల్ని బాధ పెడితే కోపం రాదు, కన్నీళ్లు మాత్రమే వస్తాయి. కొంతమంది మనకు ప్రపంచం అవుతారు, కానీ వాళ్ళ ప్రపంచంలో మనకు చోటు లేదు. మర్చిపోవడం రాదు,
ఇంకొకరికి మనసు ఇవ్వడం చేత కాదు. సరైన గాయం తగిలితే గాని జీవితానికి సరిపడా జ్ఞానోదయం అవ్వదు. ప్రశాంతంగా సాగిపోతున్న జీవితంలోకి కొన్ని బంధాలు అనుకోకుండా వచ్చేస్తాయి. మనిషిని మనస్సును మైమరిపిస్తాయి. అంతలోనే గాయాలను చేసి జ్ఞాపకాలుగా మారతాయి. మనిషి శ్వాస అనేది ఉనికికి ఆధారం అయితే, నమ్మకం అనేది భవిష్యత్తుకు ఆధారం అవుతుంది. ఈ రెండు కలిగితేనే జీవితం అవుతుంది. ప్రపంచంలో ఎక్కువ మంది అసహ్యించుకునేది కేవలం నిజం మాట్లాడే వారినే. వంటింటి వాస్తు మారిస్తే వంటింటికి పట్టిన దరిద్రం పోదు. ఒళ్ళొంచి కష్టపడితే వద్దన్న అదృష్టం రాక మానదు. భయం రూపం లేనిది, కానీ ఒక్కసారి మనలోకి ప్రవేశిస్తే ఆకారం సూక్ష్మరూపం నుండి కొండంతై మన ధైర్యాన్ని హరిస్తుంది. ఆ భయాన్ని అణచగలిగే శక్తి మన పట్టుదలే. లక్షల రూపాయలు తగిలే లాటరీ టికెట్ కూడా కష్టపడి సంపాదించిన రూపాయితోనే కొనాలి. జీవితం హైవే, గెలుపు వన్ వే, అందులో షార్ట్ కట్స్కి నో వే. గర్వం మనిషిని ఓటమి వైపు నడిపిస్తుంది. ఎవరి వయస్సుకు తగ్గట్టు వారి ఆలోచనలు ప్రవర్తన ఉంటేనే ఆ వ్యక్తికి గౌరవం ఉంటుంది. ఆవేశంతో ఆనందాన్ని, క్రోధంతో బంధాన్ని, అహంతో ఆరోగ్యాన్ని, గర్వంతో సర్వాన్ని పోగొట్టుకుంటావు. నువ్వు వెళ్ళే దారి నిజాయితీగా ఉంటే నారు పోసిన భగవంతుడే నీరు పోసి నీ జీవితాన్ని పూలబాటగా మారుస్తాడు. ఒక్క భగవంతుడు తప్ప నిన్ను రక్షించేవాడు ఎవ్వడూ లేడు. అందరూ అవకాశవాదులే. ఓపికతో శరణు వేడు. చివరికి నిన్ను కాపాడేవాడు ఆ ఒక్కడే. ఎప్పటికైనా పరమశాంతి అక్కడే. కొన్నిసార్లు మన మంచితనమే మనల్ని ఒంటరిని చేస్తుంది. అది మనకు అర్థం కాదు. అర్థమయ్యే సమయానికి మన దగ్గర ఏమీ ఉండదు. కళ్ళల్లో కన్నీరు, గుండెల్లో బాధ తప్ప. స్నేహం విలువ తెలిసిన వారు ఒక స్నేహితుడి రహస్యాలను మరో స్నేహితుడి దగ్గర చెప్పరు. ఆలోచనలకు అందిన అన్ని ఆశలు చేతికి కూడా అందితే బాగుంటుంది. చెడును ప్రశ్నించడం నేర్చుకో. మంచిని అభినందించడం నేర్చుకో. అది నీలో మంచిని పెంచుతుంది, చెడును తొలగిస్తుంది. నీవు నీ జీవితంలో కోల్పోయిన ప్రతిదీ నీకు ఇంకొక రూపంలో తప్పక లభిస్తుంది. నీవు చేయవలసినదల్లా వేచి చూడడం అంతే. ఓడిపోతాననే భయంతో ముందుకు సాగని వ్యక్తి జీవితంలో విజయం ఎప్పటికీ సాధించలేడు. ఒకరి అదృష్టాన్ని ఎక్కువ చేసి చూడకూడదు, ఇంకొకరి దురదృష్టాన్ని తక్కువ చేసి చూడకూడదు. ఎందుకంటే ఎవరి తలరాత ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరూ చెప్పలేరు కదా. కోపం వచ్చినప్పుడు కసురుకోవడమే కాదు, అలిగినప్పుడు బుజ్జగించడం కూడా వచ్చి ఉండాలి. కరిగిపోయే బంగారానికి మెరుపు ఎక్కువ, తరిగిపోయే డబ్బుకు పొగరు ఎక్కువ, వాడిపోయే పువ్వుకు వాసన ఎక్కువ, ఆగిపోయే గుండెకు తొందర ఎక్కువ. ఎవరి అదుపులో వారుండరు, కానీ ఎదుటి వాళ్ళను మాత్రం తమ అదుపులో పెట్టుకోవాలి అని అనుకుంటారు. ఆ రోజుల్లో చదువుకుంటే జ్ఞానం, తెలివి, సంస్కారం అన్నీ వచ్చేవి. ఈ రోజుల్లో అహంకారం, గర్వం, పొగరు వస్తున్నాయి. తల దించుకుంటే గౌరవం, తల వంచుకుంటే బానిసత్వం. అర్హత లేని వాడికి గౌరవం ఇస్తే వాడు నిన్ను బానిస అనుకుంటాడు.